హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. ప్రతి వారం మన టాలీవుడ్‌లో మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. ఈ వీకెండ్‌లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం ఒకటి స్ట్రైట్ తెలుగు సినిమా, మరొకటి తమిళ్, మరొకటి కన్నడ, మరొకటి హాలీవుడ్. ఇలా 4 సినిమాలు ఈ వారం అంటే డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ముందుగా స్ట్రైట్ తెలుగు సినిమా అల్లరి నరేష్, అమృత నాయర్ నటించినటువంటి బచ్చలమల్లి. ఉగ్రం, నాంది తర్వాత మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బచ్చలమల్లి. అల్లరి నరేష్ ఈసారి కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈ సినిమాని సుబ్బు డైరెక్ట్ చేశాడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మించారు. యూ/ఏ సర్టిఫికేట్‌తో 2 గంటల 18 నిమిషాల నిడివితో ఈ డిసెంబర్ 20వ తేదీన థియేటర్స్‌లోకి రానుంది బచ్చలమల్లి. యూ/ఏ సర్టిఫికేట్‌తో 2 గంటల 18 నిమిషాల నిడివితో ఈ డిసెంబర్ 28న రిలీజ్ అవ్వబోతోంది బచ్చలమల్లి. విడుదల పార్ట్ 1 అంటూ మనల్ని గతంలో అలరించినటువంటి విజయ్ సేతుపతి ఈసారి విడుదల 2 అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఈ వారం ఈ విడుదల 2 సినిమా థియేటర్లలోకి రానుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మంజు వారియర్ వంటి తారాగణంతో వెట్రిమారన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. విడుదల పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్ట్ 2 చూడాలని అనుకుంటారు. భారీ అంచనాల నడుమ తమిళ, తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ గ్రాస్ రూట్ కంపెనీ వారు నిర్మించారు. ఏ సర్టిఫికేట్‌తో 2 గంటల 52 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ఈ డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. విడుదల పార్ట్ 2 ఎలా ఉంటుందో ఈ ఫ్రైడే మనకు తెలిసిపోతుంది. ఇక మూడవ సినిమాగా ఈ వారం రిలీజ్ అవ్వబోతున్న సినిమా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించినటువంటి యుఐ ద మూవీ. తనదైన డిఫరెంట్ డైరెక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉపేంద్ర ఈ సినిమాతో ఫుల్ సర్ప్రైజ్ చేస్తానని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ లహరి ఫిలిమ్స్, వేణుస్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ యూ/ఏ సర్టిఫికేట్‌తో 2 గంటల 12 నిమిషాల నిడివితో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది. ఉపేంద్ర గారి గురించి తెలిసిందిగా ఆయన గత సినిమాలు కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రేక్షకులు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ మూవీతో కూడా ఉపేంద్ర హిట్ కొడతాడనే అనుకుంటున్నారు. ఇక చివరిగా హాలీవుడ్ చిత్రమైనటువంటి ముఫాసా ద లయన్ కింగ్ అంటూ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు, సత్యదేవ్, ఆలీ, బ్రహ్మానందం గారు తెలుగులో డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో అందువలన ఈ మూవీని చాలామంది వెళ్ళటానికని అనుకుంటున్నారు. అత్యధిక థియేటర్స్లో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యూ సర్టిఫికేట్‌తో 1 గంట 58 నిమిషాల నిడివితో ఈ నెల 20వ తేదీన ఈ ముఫాసా ద లయన్ కింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.